బొమ్మల ద్వారా ప్రపంచానికి తెలుగుతనాన్ని పరిచయం చేసిన బాపు జయంతి కార్యక్రమాన్ని నరసాపురంలో ఘనంగా నిర్వహించారు. నరసాపురంలో బాపు చిత్రపటానికి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. బాపు తన బొమ్మల ద్వారా ప్రపంచానికి తెలుగుతనాన్ని పరిచయం చేశారన్నారు. నరసాపురం నుంచి చెన్నై వరకు వెళ్లే వందే భారత్ రైలును ఈరోజు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ రైలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు 70,000 సంతకాలను సేకరించారు. దీనికి సంబంధించిన పత్రాలను జిల్లా కేంద్రం భీమవరంలోని వైసీపీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ హయాంలో గోదావరి ఏటిగొట్టు పనులను మరమ్మతులను ఎక్కడా చేయలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటిగొట్టు మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈ గోదావరి ఏటిగొట్ల పనులను మరమ్మతులు చేసేందుకు ఈరోజు ఆయన శ్రీకారం చుట్టారు. ఉభయ గోదావరి జిల్లాలో చలి చంపేస్తుంది. దాదాపు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం ఉదయం వేళల్లో దాదాపు చలికి అనేక మంది విలవిల్లాడుతున్నారు.